ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ బయోటిక్? ఈ క్రింద వాటిలో ఏది బయోటిక్? సరైన సమాధానం ఆప్షన్ ఏ, ప్లాంట్స్. సెకండ్ క్వశ్చన్, ది డొమైన్ ఆఫ్ వాటర్ ఈజ్ రిఫర్డ్ టు యాజ్. నీటి డొమైన్ను ఏమని సూచిస్తారు? సరైన సమాధానం ఆప్షన్ డి, హైడ్రోస్పియర్. థర్డ్ క్వశ్చన్, విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ టర్మ్స్ ఆఫ్ utmost significance in the dynamics of resource management was coined in the Brundtland Communication Report? వనరుల యాజమాన్యం యొక్క డైనమిక్స్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఈ క్రింద పదాల్లో ఏది బ్రండ్లాండ్ కమ్యూనికేషన్ రిపోర్ట్లో రూపొందించబడింది? సరైన సమాధానం ఆప్షన్ బి, సస్టైనబుల్ డెవలప్మెంట్. నాలుగో ప్రశ్న, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ది మేజర్ డొమైన్ ఆఫ్ ది ఎర్త్? ఈ క్రింద వాటిలో భూమి యొక్క ప్రధాన డొమైన్ కానిది ఏది? సరైన సమాధానం ఆప్షన్ ఏ, ట్రోపోస్పియర్. ఐదో ప్రశ్న, విచ్ ఈజ్ నాట్ ఏ న్యాచురల్ ఈకోసిస్టమ్? ఏది సహజ పర్యావరణ వ్యవస్థ కాదు? సరైన సమాధానం ఆప్షన్ బి, ఫిషింగ్ పౌండ్. అంటే అర్థం చేపల చెరువు. ఇది న్యాచురల్గా తయారు అవ్వదు. సిక్స్త్ క్వశ్చన్, మోస్ట్ లెర్న్ టు లైవ్ అండ్ యూజ్ దేర్ ఎన్విరాన్మెంట్ ఇన్ ఏ హార్మోనస్ వేవ్. సామరస్య పూర్వకంగా జీవించడం మరియు వారి పరిసరాలను ఉపయోగించడం నేర్చుకోవాలి. అయితే అది ఎవరు అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ సి, హ్యూమన్స్. అంటే మనుషులు. సెవెంత్ క్వశ్చన్, లిథోస్పియర్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్. లిథోస్పియర్ దేనితో తయారు అవుతుంది? సరైన సమాధానం ఆప్షన్ బి, రాక్స్ అండ్ మినరల్స్ అండ్ సాయిల్. ఎయిత్ క్వశ్చన్, అట్మాస్ఫియర్ ఈజ్ వాతావరణం ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ బి, ఇట్ ఈజ్ ది థిన్ లేయర్ ఆఫ్ ఎయిర్ దట్ సరౌండ్స్ ద ఎర్త్. భూమి చుట్టూ సన్నటి గాలితో ఏర్పడే ఒక పొర అనేది ఉంటుంది. దాన్నే అట్మాస్ఫియర్ అని చెప్పి చెప్పడం జరిగింది. నైన్త్ క్వశ్చన్, డాష్ రెవల్యూషన్ మేడ్ డాష్ స్పీడ్ అక్రాస్ ది వరల్డ్. సరైన సమాధానం ఆప్షన్ ఏ, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్. ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్ మేడ్ కమ్యూనికేషన్ స్పీడ్ అక్రాస్ ది వరల్డ్. 10th క్వశ్చన్, డాష్ ఈజ్ ది సాలిడ్ క్రస్ట్ ఆర్ ది హార్డ్ టాప్ లేయర్ ఆఫ్ ది ఎర్త్. భూమి యొక్క పై పొరల్లోని చాలా గట్టిగా ఉన్న పొర ఏంటి అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ సి, లిథోస్పియర్. 11th క్వశ్చన్, హూ ఇంటరాక్ట్స్ విత్ ది ఎన్విరాన్మెంట్ అండ్ మాడిఫై ఇట్ అకార్డింగ్ టు దేర్ నీడ్స్. పర్యావరణంతో ఎవరు సంకర్షణ చెందుతారు మరియు వారి అవసరాలకు అనుగుణంగా దాన్ని సవరిస్తారు? సరైన సమాధానం ఆప్షన్ సి, హ్యూమన్స్. 12th క్వశ్చన్, ది డాష్ హోల్డ్స్ ద అట్మాస్ఫియర్ అరౌండ్ ది ఎర్త్. సరైన సమాధానం ఆప్షన్ సి, గ్రావిటేషనల్ ప్రెషర్. భూమి యొక్క వాతావరణంలోని అత్యధికంగా ఏం కలిగి ఉంది? గ్రావిటేషనల్ ప్రెషర్ అనేది కలిగి ఉంది భూమికి. ప్రెషర్కి ఫార్ములా ఏంటి? ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. 13th క్వశ్చన్, పర్యావరణం యొక్క అజీవ అనుఘటకం ఏది? ఇంగ్లీష్లో చెప్పాలంటే ఏ బయోటిక్ కాంపోనెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఈజ్. సరైన సమాధానం ఆప్షన్ బి, ల్యాండ్. 14th క్వశ్చన్, విచ్ ఈజ్ నాట్ ఏ కాంపోనెంట్ ఆఫ్ హ్యూమన్ ఎన్విరాన్మెంట్. మానవ వాతావరణంలో భాగం కానిది ఏది? సరైన సమాధానం ఆప్షన్ ఏ, ల్యాండ్. ఆన్ డాష్ ఎవ్రీ ఇయర్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఈజ్ సెలబ్రేటెడ్. సరైన సమాధానం ఆప్షన్ ఏ, 5th జూన్. ప్రతి ఏడాది 5th జూన్న ప్రపంచ ఎన్విరాన్మెంట్ డే అనేది సెలబ్రేషన్ అనేది జరుపుకుంటాం. 16th క్వశ్చన్, ఏ డాష్ ఈజ్ నెససరీ బిట్వీన్ ది నేచర్ అండ్ హ్యూమన్ ఎన్విరాన్మెంట్. సరైన సమాధానం ఆప్షన్ ఏ, పర్ఫెక్ట్ బ్యాలెన్స్. హ్యూమన్ ఎన్విరాన్మెంటు నేచురల్
ఏదైతే ఉందో ఈ రెండు కూడా బ్యాలెన్సింగ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ అని వీరు చెప్పడం జరిగింది. 70th క్వశ్చన్, లైఫ్ బేరింగ్ లేయర్ ఆన్ ది ఎర్త్ ఈజ్. భూమిపై జీవితాన్ని కలిగి ఉండే పొర ఏది? సరైన సమాధానం ఆప్షన్ డి, బయోస్పియర్. బయోస్పియర్ అనబడికి హ్యూమన్స్ ఉపయోగించే రీసోర్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా బయోస్పియర్లో భాగమని చెప్పొచ్చు. 18th క్వశ్చన్, హ్యూమన్ బీయింగ్స్ డాష్ విత్ ది ఎన్విరాన్మెంట్ అండ్ మాడిఫై ఇట్ అకార్డింగ్ టు దేర్ డాష్. సరైన సమాధానం ఆప్షన్ సి, ఇంట్రాక్ట్ అండ్ నీడ్స్. మనుషులు వాతావరణంతో అంటే పర్యావరణంతో ఇంట్రాక్ట్ అనేది అవుతారు వారి యొక్క అవసరాల కోసం. 19th క్వశ్చన్, వాట్ డూ ప్లాంట్ అండ్ యానిమల్ కింగ్డమ్ మేక్ టుగెదర్. మొక్క మరియు జంతు రాజ్యం కలిసి ఏం చేస్తాయి? సరైన సమాధానం ఆప్షన్ ఏ, బయోస్పియర్. 20th క్వశ్చన్, హూ ఇంటరాక్టెడ్ విత్ ది ఎన్విరాన్మెంట్ అండ్ మాడిఫై ఇట్ అకార్డింగ్ టు దేర్ నీడ్స్. పర్యావరణంతో ఎవరు సంకర్షణ చెందుతారు మరియు వారు అవసరాలకు అనుగుణంగా దాన్ని సవరిస్తారు? సరైన సమాధానం ఆప్షన్ డి, హ్యూమన్ బీయింగ్స్. 21st క్వశ్చన్, ట్రేడ్ ఇన్ విచ్ గూడ్స్ ఆర్ ట్రేడ్ వితౌట్ మనీ. డబ్బు లేకుండా ఏ వస్తువులు వర్తకం జరుగుతుంది? సరైన సమాధానం ఆప్షన్ సి, బార్టర్ ట్రేడ్. బార్టర్ ట్రేడ్ దీనికి అర్థం వస్తు మార్పిడి. మన పూర్వీకుల రోజుల్లో చూసినట్టయితే ఒకరికి ఒకరు వారి యొక్క వస్తువుల్ని మార్చుకునేవారు, అంటే డబ్బుకు బదులుగా వస్తు మార్పిడి అనేది జరిగేది. 22nd క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ క్రియేటెడ్ బై ది నేచర్. ఈ క్రింద వాటిలో ప్రకృతి ద్వారా సృష్టించబడింది ఏది? సరైన సమాధానం ఆప్షన్ బి, మౌంటైన్స్, రివర్స్, ట్రీస్. ఇవన్నీ కూడా న్యాచురల్గా రావడం జరిగింది. ఇక్కడతో మనకి పార్ట్ 2 క్లాస్ అనేది కంప్లీట్ అయ్యింది. ఫర్దర్ క్లాసెస్ కూడా మన యొక్క ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే రైల్వే, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, గ్రూప్ డి, గ్రూప్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో పర్టికులర్గా జనరల్ టాపిక్స్ మీద ఎవరైతే ఫోకస్ తెచ్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ మన యొక్క క్లాసెస్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మన యొక్క ప్లేలిస్ట్లో డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.